గుర్రం ఎగ్గిస్తంతా అంటుంది అట్లా అది చేస్తే. హాయ్ చింటూ బ్రో, నువ్వు కూడా ట్రెక్కింగ్ చేస్తున్నావు? ట్రెక్కింగ్ చింటూ బ్రో? హలో, నిన్నే మాట్లాడే. నేను కుక్కలతో మాట్లాడని అంటానేమో. సరే మనం మాట్లాడదాం. ఇప్పుడే చింటుగాడి కోసం బిస్కెట్ ప్యాకెట్ కొన్నా. ఇదంతా చేయి కరిచేటట్టే ఉన్నాడు, నాకు భయం అవుతుంది. కిందనే పెట్టా, తింటారు చింటు. తిని వచ్చేసి నేను వెళ్తూ ఉంటాను. అయిపోయింది బిస్కెట్ ప్యాకెట్ మాత్రం అయిపోయింది రా నా చేతిలో. బిస్కెట్ ప్యాకెట్ అయిపోయింది. నువ్వు వస్తేరా నీ ఇష్టం, నువ్వు ఫోర్స్ చేయను. నాకు అవసరం కాబట్టి నేను వెళ్తున్నాను. నువ్వు నా వెంట రావాల్సిన అవసరం లేదు, పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు. ఎందుకురా నా మీద అంత ప్రేమ నీకు? అయిపోయిందిరా బిస్కెట్, నా దగ్గర ఇంకేం లేదు. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినామా, నాన్నకు పరిగెడతా వస్తుంది. నేను నోటికే ఇచ్చినామా ఫస్ట్ 2 బిస్కెట్లు. ఫస్ట్ ఒక బిస్కెట్ అయితే ఇచ్చిన, ఆ చెయ్యి కొంచెం నా వెలుగు లోపలికి వెళ్ళిపోయినాయి. సో కొంచెం భయం వేసింది, సో అందుకే కింద పెట్టా. ఇప్పుడే ఆంటీకి మోటివేషన్ ఇచ్చాను. ఏ చింటూ కమ్, నీకేం మోక్షం ఉందిరా, నేను నాకన్నా ముందుకు పరిగెడతాను. మేమైతే దేవుని అక్కడి నుంచి చూడడానికి వచ్చాం కాబట్టి మాకు తప్పదు. ఇంకొక 1 కిలోమీటర్ మామ ఎక్కేస్తాం. చింటుగాడు నాకన్నా స్పీడ్గా ఉన్నాడు, ఇంకా చరణ్ గడు ఎక్కడ ఉన్నాడు వెనక కొట్టడం. ఎక్కేద్దాం. జై బజరంగి. చింటుగాడికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఆగిపోవాలంటే ఇక్కడ కూడా ఆగిపోవచ్చు, కానీ మన కోసమే వస్తున్నాడు మా. చలో చింటూ కమ్. నిజంగా చెప్తున్నాం మామ, ఒకటే బిస్కెట్ మామ, మనకి ఇంత పెద్ద కొండ ఎక్కడానికి వస్తుంది మామ. ఇది చాలా గ్రేట్. నా దగ్గర లేవని చెప్పా, పట్టించుకోవట్లా. ఓకే, డోంట్ లీన్ ఓవర్ రైలింగ్. దాని మీద మనం బరువు ఎక్కువ మోయదు, అది కొంచెం స్ట్రాంగ్ లేవట. పరిగెడుతూ ఉంది చింటూ బాయ్ అండ్ రాక్. పరిగెట్టురా, పరిగెట్టు. ఇదంతా స్ట్రాంగ్ లేవు మామ. మీరు రష్లు ఉన్నప్పుడు దీని మీద ఎక్కువ బరువు వేయడానికి ట్రై చేయదు, డేంజర్. నా వెళ్తురా, నువ్వు ఎందుకు పరిగెట్టావు? అరే చింటూ, తడుస్తావనే కదా. ఈ ప్లేస్ గురించి నీకు బాగా తెలిసిపోయిందిరా. వ్యూ మాత్రం హాస్యం. ఇప్పుడు చూడు, మనం కుక్కకి మనకు అనిపించట్లే, చింటుగాడికి మన కోసమే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు చూడు 90%. వెళ్ళిపోయాడు మా వారు. మేబీ వాడు పైన వెయిట్ చేస్తుండొచ్చు, లేకపోతే నా దగ్గర ఇంకేం లేదు అనుకుండొచ్చు. వెళ్ళిపోయాడు మా వాడు. మనకు అర్థమైంది నా దగ్గర ఇంకేం లేదని, మోసం చేసాడు. సారీ మామ, అలానే మోసం చేయలే. ఈ టర్నింగ్లోనే నా కోసం మళ్ళీ రిటర్న్ వెయిట్ చేస్తున్నాడు తిరిగి చూసుకుంటూ. మంచోడు వేరా, నేనే అపార్థం చేసుకున్నాను, క్షమించు.
మంచోడే, నా కోసం వెయిట్ చేశాడు. పైన వెయిట్ చేయడం కానీ నా కోసం ఎదురు చూశాడు రిటర్న్లో. I love him.